అవునక్క, నువ్వే బావని అర్థం చేసుకోక తొందరపడి వచ్చేసావు కానీ మన కులం కాకపోయినా ఆయన తక్కువ ఏమిటి? ఎక్కువ తక్కువలనేవి మనుషుల్ని బట్టి మనసుల్ని బట్టి ఉంటాయి. మీ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆదర్శవంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఆదర్శం కోసం పెళ్లి చేసుకుని బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోకు. నా మాట విను. నాకు ఇదే మాత్రం ఇష్టం లేదు. ఈ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. నేను దగ్గర నీ పెళ్లి జరిపించలేను. ఏమైనా సరే ఈ పెళ్లి చేసుకుంటానంటున్నావు, నీ ఇష్టం. మీరిద్దరూ ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని ఆ ప్రభువు దీవిస్తాడు. చూడమ్మా, మీరిద్దరూ ఒకరినొకరు కావాలని పెళ్లి చేసుకున్నారు. మీరు సుఖంగా ఉండడమే నాకు ఆనందం. చిన్న విషయానికి ఇంత పెద్దగా గొడవలు పడటం మంచిది కదమ్మా. చిన్న విత్తనమే కదా బాబాయ్ గారు, పెద్ద వృక్షం అవుతుంది. నిజమే, కానీ అంత పెద్ద వృక్షానికి ఇంత నిప్పంటిస్తే చాలు, కాలి బూడిదవుతుంది. అది మాత్రం మర్చిపో. పోనివ్వండి. కలవని మనసులతో కాపురం చేస్తూ ఎవరి మనసును వాళ్ళు మోసం చేసుకోవటం కూడా మంచిది కాదు. నా మాట వినమ్మాయి, మీ ఇద్దరే కాదు, మీ ఇద్దరి మధ్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ బాబు కోసమైనా మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఉంటే ఉండనివ్వండి. ఎవరికి ఎలా రాసించే అలా జరుగుతుంది. కానీ మళ్ళీ ఆ నరకంలో మాత్రం కాలు పెట్టను. అమ్మాయి, ఇదే నీ ఆఖరి నిర్ణయం? మధ్యవర్తిగా వచ్చిన మీకేంత ఆవేశం ఉంటే నాకెంతుందో తెలుసుకోండి. మధ్యవర్తి దేవుడు కాదమ్మా, అన్యాయాలను చూస్తూ అబద్ధాలు వింటూ కూర్చోటానికి. నేనేదో భాస్కర్ని సమర్థిస్తున్నాను అనుకో. అతన్ని మందలించి ఒప్పించాను. నిన్ను కూడా ఒప్పించగలననే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపినందుకు ఈ బాధ కూడా నేనే భరించాలి, తప్పదు. కానీ ఈ పెళ్లి ఆనాడు ఎలా జరిగిందో నువ్వు మాత్రం మర్చిపోయావు. ఎప్పుడో ఏదో చేశారని అదే తలుచుకుంటూ ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని అన్యాయాలు జరిగినా పట్టించుకోకుండా పడి ఉండమంటారా? అరుణ, ఆఖరిసారిగా చెప్తున్నా, నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం మంచిది కాదు. మరొకసారి ఆలోచించు. నేను వస్తాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు మాత్రం ఏం చేస్తారులేండి, మీ ప్రయత్నం మీరు చేశారు. అయినా ఆవిడకి అంత ఇష్టం లేనప్పుడు కాపురం మాత్రం ఎలా చేయగలం? అలా విడిచిపెట్టి ఊరుకుంటావు బాబు. ఏం చేయమంటారు చెప్పండి. సరే కానివ్వండి, ఆఖరిసారిగా నేను ప్రయత్నిస్తాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నా స్థానంలో మీ కొడుకే ఉంటే ఇదే మాట అనగలరా? ఈ మాట అనిపించుకునే స్థితికి నా కొడుకు ఎప్పుడూ రాదు. వచ్చినా రానివారు. కోడలి సంపాదన మీద ఆధారపడ్డ మీకు అభిమానాలు అవమానాలు ఏమి అంటున్నావు? అసలు ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? నీ స్వార్థం కోసం కూడే సంసారం పాడు చేయొద్దు. ఎవరి స్వార్థం కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవడంలో కూడా నా స్వార్థం ఉందంటావా? చేదన ఉందనుకుంటున్నారా? ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటే సంఘం, దేశం, ప్రజలు, పత్రికలు వేణోళ్ళు పొగుడతారు, సంఘ సంస్కర్త అంటారు, ఆదర్శమూర్తి అంటారు అనుకున్నారు. అది స్వార్థం కాదా? చచ్చేదానికి తాళి కడితే అది చచ్చిన తర్వాత కోరుకున్నాను పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నారు. అది స్వార్థం కాదా? కట్టుకున్న పెళ్ళాన్ని చీర నెక్కేసుకుంటేనే నచ్చిన మనిషి తన వాళ్ళకి సగం మర్యాదం చేశారు. అది స్వార్థం కాదా? అవును, ఇదంతా నా స్వార్థం కోసం చేశాను. కానీ నువ్వు నాతో చెప్పిన మాటలు ఏం నిలబెట్టుకున్నావు? పొలం పట్టుకోలేదన్నావు, అందరితో కలిసిపోతానన్నావు, జీవితంలో నాకు రుణపడతా అన్నావు. ఇందులో ఒకటి కులం పట్టింపు లేదన్నానని అనాచారాలు సహిస్తూ ఊరుకోమంటారా? అందరితో కలిసి ఉంటానన్నానని అనామర్శంలో చెప్పేస్తారా? జీవితాంతం మీకు రుణపడి ఉంటానన్నానని జీవితాంతం మీ ప్రియులతో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? నిజమే, ఆ రోజు వేరు ఈ రోజు వేరు. ఏరు దాచా ఇక నీకు చెప్పక పడేవాడు. ఆరోగ్యం చక్కబడి సుమంగళపై తల్లి కూడా అయ్యా. డిగ్రీ సంపాదించిన ఉద్యోగం చేస్తున్నావు. ఈ రోజు నువ్వు సర్వస్వతంత్రాలు. నీకెవరితోటి ఏం చెప్పండి? నిజమే, అవన్నీ నిజమే. ఇప్పుడు నాకెవరితోటి పని లేదు. ఏమంటారు? తెగించిన వాళ్ళని ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ సంగతి తెలిసి కూడా ఎందుకు వచ్చారు? తెగతింపుల కోసమా? నువ్వెంత తొందరగా తెంచుకుంటావని తెలిస్తే నేను ఇంత దూరం వస్తుండేవాడిని కాదు. నేను ఎంత దగ్గరగా వస్తున్నా, నువ్వెంత దూరంగా వెళుతున్నావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, జరిగిందంతా ఒక కళ అనుకుని నాతో వచ్చేసి. అలాగే అనుకుంటున్నాను. మన పెళ్లి కూడా ఒక కళే అనుకుంటున్నాను. పెళ్లికి ముందు ఎవరూ లేకుండా ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నాను. సరే, నువ్వు పెళ్లికి ముందులానే ఉండాలనుకుంటే పిల్లలిద్దరిని నేను తీసుకెళ్తాను. పిల్లలు ఉండేది తల్లి దగ్గరే. తల్లి తండ్రి దగ్గర కాదు, కానీ తండ్రిగా పిల్లలు కావాలి. నేను చచ్చేంత వరకు నా పిల్లలు నా దగ్గరే ఉంటారు. నా పిల్లలు నాకు కాకుండా చేసే హక్కు నీకు లేదు. పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసే హక్కు నీకు లేదు. వేరు చేయడం లేదు, తల్లిని కూడా రమ్మంటున్నాను. గొర్రె కసాయి వాడిని
కత్తి ఎత్తే వరకే నమ్ముతుంది. అరుణ, మర్యాదగా నా పిల్లలు నాతో పంపిస్తావలేదు. బెదిరించి తీసుకెళ్తారా? కాదు, ఎదిరించి తీసుకెళ్తారు. ఓహో, కోర్టుకు ఎక్కుతారన్నమాట. ఇలాంటి పిల్లలు చేస్తున్నందుకు కొండలు ఎక్కాల్సి వస్తుంది. సన్యాసం చేస్తారు. నా బిడ్డలు ఎలా తగ్గించుకోవాలి నాకు బాగా తెలుసు. మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి, అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి భాస్కర్రావు గారు, ఇప్పుడు ప్రతివారిగా వ్యవహరిస్తున్న మీ భార్య అరుణాదేవి గారు అకారణంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లి పిల్లలతో సహా వేరే ఉంటున్నందుకు మీరు బాధపడి హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ ప్రకారం వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా మీ దరఖాస్తులో కోరారు, అంతే కదా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నేను మిస్టర్ భాస్కర్ రావు, సార్, ప్రతివారి అరుణాదేవి నా భార్య. మీది వర్ణాంతర వివాహం కదూ? అవును. ఆమెను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నమాట. కాదు, మరి మా పెళ్లి జరిగే నాటికి అరుణాదేవి డాక్టర్ రాధాపతి గారి నర్సింగ్ హోంలో గుండెపోటుతో సావు బ్రతుకుల మధ్య ఉంది. సుమంగళిగా చనిపోవాలన్న ఆమె చివరి కోరికను తీర్చమని డాక్టర్ రాధాపతి గారు నన్ను కోరారు. నేను హాస్పిటల్లో ఉండగా డాక్టర్ రాధాపతి గారు కూడా ఆయన వస్తుండేవారు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయనే అడిగారు. ఆయనే మిమ్మల్ని అడిగారా? అవును. ఐ సీ. మరి మీరు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని, సుమంగళగా చనిపోవాలని ఆశపడ్డారని, ఆఖరి క్షణాల్లో ఉన్న మీ కోరిక తీర్చడం కోసం ఆయనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అదంతా అబద్ధం. అసలు నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయన నేను అడగలేదు. మీది వర్ణాంతర వివాహమే కదూ? ఆ సంగతి నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. అంటే పెళ్లికి ముందు ఆయన హరిజనుడని మీకు తెలీదా? లేదు, నాకు ఆయన చెప్పలేదు. ఆయన చెప్పానంటున్నారు? అదంతా పచ్చి అబద్ధం. అంటే ఆయన్ని పెళ్లికి ముందు మీ కులస్తుడే అనుకున్నారు కదూ? అవును. మరి ఆయన హరిజనుడని మీకెప్పుడు తెలిసింది? వాళ్ళ అక్కగారు వచ్చాక. ఎలా తెలుసుకోగలిగారు? ఆవిడ చేతలు, మాటలు, రూపం. డాక్టర్ రాధాపతి గారు, భాస్కర్ రావు గారు అరుణాదేవి గారు పెళ్లి చేసుకోవటం మీకు తెలుసు కదూ? నేనే దగ్గరుండి చేయించాను. భాస్కర్ రావు గారి కోరిక పైన కాదు, ఆఖరి క్షణాల్లో ఉన్న ఆమె కోరిక పైన. ఆపరేషన్ జరిగాక కూడా ఆమె బ్రతికింది కదా, మరి అవే ఆఖరి క్షణాలని ఎలా అనుకున్నారు? డాక్టర్ గా మీ మీద మీకు నమ్మకం లేక? న్యాయం మీ పక్షాన ఉన్నా కేసుకు సాక్ష్యం పైన ఆధారపడి భయపడతారు అంటే ప్లేడర్ గా మీ మీద మీకు నమ్మకం లేకనా? నో నో, అవర్ కేస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది ఎవిడెన్స్. ఆఫ్ కోర్స్, అవర్ కేస్ ఆల్సో మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్. ఇట్స్ ఆల్ రైట్. It's all right. భాస్కర్ రావు గారు తన కులం గురించి చెప్పలేదని అరుణాదేవి గారు అంటున్నారు. నిజమే.